నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇక గణనాథులంతా కూడా నిమజ్జనానికి సిద్ధమవుతున్నారు. ఇవాళ బాయ్ బాయ్ గణేష్ అంటూ కూడా పెద్ద చిన్న తారతమ్యం లేకుండా నవరాత్రి 9 రోజుల పాటు పూజలు చేసి ఇవాళ గణనాథుడికి బాయ్ బాయ్ చెప్తున్నారు. ఇవాళ చిన్న పిల్లలంతా కూడా కన్నీటితో గణనాథుడికి వీడుకోలు తెలుపుతున్నారు. మళ్ళెప్పుడు వస్తావయ్యా గణనాథుడు అంటూ కూడా భక్తి శ్రద్ధలతో ఆయనను ఎన్ని రోజులు పూజించినటువంటి పరిస్థితి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెలలోనే ఇక కొత్త రేషన్ కార్డుల జారీకైతే రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. మంత్రివర్గ ఉపసంఘ భేటీ అయింది. మంత్రివర్గ ఉపసంఘ భేటీలో ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర ప్రభుత్వ విప్పులు, ఇతర నాయకులంతా కూడా నిన్న జలసౌధాలో కొన్ని అంశాల గురించి డిస్కషన్ చేశారు. మరొక మారు ఈ నెల 21న ఇక రేషన్ కార్డులకు సంబంధించి కొన్ని విధి విధానాలు రూపొందించబోతున్నారు. అక్కడటువంటి ప్రజాప్రతినిధుల సలహాలు సూచనలు తీసుకోబోతున్నారు. వచ్చే నెలలోనే హెల్త్ కార్డులు, కొత్త రేషన్ కార్డుల జారీ చేయబోతున్నామంటూ ఇక రాష్ట్ర సర్కార్ శుభవార్త చెప్పింది. మరోవైపు ఇప్పటికే ఇవాళ సెప్టెంబర్ 17 అందరికీ తెలిసిందే. విమోచనమా విలీనమా? గత ఎన్నో ఏళ్ల నుంచి ఇదే చర్చ జరుగుతుంది. విలీనమా విమోచనం అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికీ అధికారికంగా ఇక సెప్టెంబర్ 17 జరపాలంటూ ఎన్నో ఏళ్ల నుంచి డిమాండ్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఎక్కడ కూడా మరి ఈరోజు ఓవైపు గణేష్ నిమజ్జనము, మరోవైపు సెప్టెంబర్ 17 మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండగ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఇవాళ దినపత్రికలో ఉన్నటువంటి హెడ్లైన్స్ ఏంటి, అనంతరం వార్తా వివరణలకు వెళ్దాం. నిన్న మాత్రం ఇక కేటీఆర్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వర్సెస్ మరి రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తలపించింది. రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణలో భాగంగా తెలంగాణ తల్లికి అవమానం జరిగిందంటూ బీఆర్ఎస్ నాయకులు, ఇక మీ యొక్క ఫామ్ హౌజుల్లో జిల్లేలు మొలిపిస్తానంటూ సీఎం రేవంత్ వ్యాఖ్యలు. ఒక్కసారి ప్రధానంగా దినపత్రికలు చూద్దాం. హెడ్లైన్స్ అనంతరం పూర్తి వార్తా వివరణలకు వెళ్దాం. నా హత్యకు రేవంత్ కుట్ర, తెలంగాణ ప్రజల కోసం చనిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నా, నన్ను హత్య చేయమని ఆర్కెపుడి గాంధీని పంపానంటూ రేవంత్ ఒప్పుకున్నాడు. ఇక నాపై హత్యాయత్నం చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి, రేవంత్ రెడ్డిని గద్దెదించే వరకు పోరాటం చేస్తా, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. మరోవైపు బిడ్డ నోరు జారితే మీ ఫామ్ హౌస్లో జిల్లేలు మొలిపిస్తా, డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయంలో నెలకొల్పుతాం, రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు. మరో వార్త, బాయ్ బాయ్ గణేష, నిమజ్జనానికి సిద్ధమైన ఖైరతాబాద్ మహాగణపతి నేటి మధ్యాహ్నం గంగమ్మ ఒడికి చేరనున్న గణనాథుడు. క్రెయిన్ నెంబర్ 4 వద్ద ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం. ఖైరతాబాద్ మహాగణపతి హుండీలో విరాళాల వర్షం. ఈసారి మహాగణపతికి కోటికి పైగానే ఆదాయం వచ్చినట్లు వెల్లడి. అర్ధరాత్రి వరకు కొనసాగనున్న గణనాథుల నిమజ్జన కార్యక్రమం. మరో వార్త, గచ్చిబౌలిలో నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్య. రెడ్ స్టోన్ హోటల్లో నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి, అత్యాచారం చేసి హత్య చేశారని బంధువుల ఆరోపణ. 2 యువకుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇక జానీ మాస్టర్పై రేప్ కేస్, తనను లైంగికంగా వేధించాడని మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు. ఇక అవుట్డోర్ షూటింగ్స్తో పాటు ఆయన నివాసంలోనూ వేధింపులు. నా ఫ్లాట్కు అర్ధరాత్రులు వచ్చి కోరిక తీర్చమని చాలాసార్లు దాడి. ఒక షో కోసం ముంబైకి వెళ్ళినప్పుడు బస చేసిన హోటల్లో అత్యాచారం, విషయాన్ని బయట ఎవరికి చెప్పొద్దంటూ బెదిరింపులు. షూటింగ్ టైంలో వ్యాన్లో ప్యాంటు జిప్పు తీసి బలవంతం, తిరస్కరిస్తే తలను అద్దం కేసి కొట్టినట్లు ఫిర్యాదు. షూటింగ్ సమయంలో చెప్పినట్టు వినకపోతే అసభ్య ప్రవర్తన, మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలంటూ వేధింపులు. జానీ మాస్టర్పై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు. ఇక సినీ ఇండస్ట్రీలో మాత్రం ఇటువంటి సంఘటనలు నిత్యం వందలాది సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని మాత్రమే తెర మీదకి వస్తూ ఉన్నాయి, కొంతమంది మాత్రమే ధైర్యంగా ముందుకొచ్చి చెప్తా ఉన్నారు. జానీ మాస్టర్ అంటే పరిచయం లేని వ్యక్తి, అందరికీ సుపరిచితుడే. అటువంటి ఆ మాస్టర్ ఇటువంటి వ్యవహార శైలి చూస్తూ ఉంటే అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంది. మరో వార్త, తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహం. సచివాలయం అమరజ్యోతి మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం. అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం, రాజీవ్ గాంధీ విగ్రహం గాంధీ భవన్కు తరలించి తీరుతాం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఢిల్లీకి బానిసత్వం. మంగళవారం అన్ని తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ తల్లికి అవమానం అంటూ ఇక కేటీఆర్ వ్యాఖ్యలు. నిన్న మొత్తం కూడా విగ్రహాల మీదనే రచ్చ నడిచింది. వైపు రాజీవ్ గాంధీ విగ్రహము, మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహం. ఇప్పటికే
రేవంత్ సర్కార్ తెలంగాణ తల్లి విగ్రహము ఉండాల్సింది బయట కాదు, రాష్ట్ర సచివాలయంలో నడిబొట్టున ఉండాలి, మధ్యలో ఉండాలంటూ వాళ్ళు ఇప్పటికే ఇక డిసెంబర్ 9న వాళ్ళు విగ్రహ ప్రతిష్టకు వాళ్ళు ఇప్పటికే ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక రేవంత్ సర్కార్ అంతా కూడా ఢిల్లీలకు బానిసలుగా వ్యవహరిస్తున్నట్టు కేటీఆర్ వ్యాఖ్యలు చేసిండు. ఇవాళ పాలాభిషేకాలు చేస్తాం, తెలంగాణ తల్లికి అవమానం జరిగిందంటూ ఒక వార్త రాశారు. ఈనాడులో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. ఈనాడులో కూడా మ్యాక్సిమం ఇక ఇదే అంశం గురించి ఉంది. అడ్డగోలుగా మాట్లాడితే సహించం, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర రాజీవ్ గాంధీ. ఇక కుటుంబం అంతా పదవులు పంచుకున్న మీరా విమర్శించేది. రాజీవ్ విగ్రహావిష్కరణలో భారాసపై నిప్పులు జరిగిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక 10 ఏళ్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠించలేదంటూ ప్రశ్న. కాలకేయ ముఠా మళ్ళీ గ్రామాల మీదకి వస్తున్నట్టు ధ్వజం. ఒకసారి రాజీవ్ గాంధీ నిన్నటి విగ్రహావిష్కరణలో భాగంగా ఫోటో, ఆ విగ్రహావిష్కరణ తర్వాత కాంగ్రెస్ నేతలంతా కూడా ఒక గ్రూప్ ఫోటో దిగారు. అది మనకు ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. 2035 కల్లా 40,000 మెగావాట్లు హరిత ఇంధన ఉత్పత్తి లక్ష్యం. ఇక రాష్ట్రంలో గ్రీన్ పవర్ ప్రాజెక్టులు ప్రోత్సాహానికి సమగ్ర ఇంధన అభివృద్ధి విధానం. గాంధీనగర్ సదస్సులో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడి. ఐఐటిలో పెరిగిన అమ్మాయిల శాతం 17,695 సీట్లకు గాను వారికి 3,495. ఇవి నమస్తే తెలంగాణ ఈనాడులో ప్రధానంగా ఈ వార్త బాగా హైలైట్గా కనిపిస్తుంది. ఇంకోటి ఇక్కడ ఢిల్లీ నూతన సీఎం ఎవరు? ఎల్జీ సక్సేనాతో కేజ్రీవాల్ భేటీ నేడు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించే అవకాశం అంటూ ఇంకొక వార్త రాశారు. ఒకసారి వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. నేడే నిమజ్జనం, దారులన్నీ హుస్సేన్ సాగర్ వైపే. ఇక ఖైరతాబాద్ బాలాపూర్ వినాయకుల నిమజ్జనం ఇక్కడే. మధ్యాహ్నంలోపు గంగమ్మ ఒడికి బడా గణేష్. సిటీలో 3 లక్షల విగ్రహాలు ఏర్పాటయ్యానన్న ఉత్సవ సమితి. 73 చెరువులు, బేబీ పాయింట్స్ ఏర్పాటు. ఇప్పటికే 1,500,000 విగ్రహాల నిమజ్జనం. వేడుకల నిర్వహణకు సిద్ధమైన అన్ని శాఖల అధికారులు. వాళ్ళంతా కూడా గణనాథుల నిమజ్జనాల జోరు కనిపిస్తూ ఉంది. 9 రోజు భక్తి శ్రద్ధలతో పూజించినటువంటి గణనాథుడిని ఇవాళ అంగరంగ వైభవంగా ఇక మేళాలతో, బ్యాండ్తో, డప్పు చప్పులతో, ఇక డీజేలతో ఇష్టం వచ్చినట్టుగా వాయిదాలతో వాళ్ళు డాన్సులు చేస్తూ ఇక గణనాథుని ఊరేగింపుగా నిమజ్జనానికి తరలిస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ ఆ పరిసర ప్రాంతాల్లో మాత్రం ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది, ఒక జాతర వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే బడా గణనాథుడు నిమజ్జనానికి సిద్ధమైండు, రూట్ మ్యాప్ గీసేసిరు. ఇక అన్ని రకాల టస్కర్ ఏర్పాటు చేసింది, ఒక లైన్ క్లియర్ కూడా అయిపోయింది. మధ్యాహ్నం 2 గంటల వరకు ఇటు బాలాపూర్ గణనాథుడు, ఇక క్రేన్ నెంబర్ 4 వద్ద ఖైరతాబాద్ బడా గణనాథుడి నిమజ్జనం ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు ₹1,00,00,000 పైగా ఈసారి భక్తులు బడా గణనాథుడికి హుండీలో సమర్పించుకున్నట్టుగా తెలుస్తోంది. మరో వార్త. తొలి 5 ఏళ్లలో అంగన్వాడీ ఫ్రీ స్కూల్ 3 ఏళ్ళు 1-2 తరగతులు ఉంటాయి. 3 ఏళ్లలో 3, 4, 5 క్లాసులు, 3 ఏళ్లలో 6, 8 క్లాసులు. ఇక చివరి 4 ఏళ్లలో సెకండరీ ఎడ్యుకేషన్ కింద 9, 10, 11, 12 తరగతులు. ఇంటర్ ఎత్తివేత. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలుకు రాష్ట్ర సర్కార్ చర్యలు. ఇప్పటికే పలు రాష్ట్రాల అమలు. తాజాగా ఎన్ఈపీ పై రిపోర్ట్ కోరిన కేబినెట్ సబ్ కమిటీ. అమలైతే 5వ తరగతి దాకా మాతృభాషలోనే చదువులు. ఇంటర్ రద్దుతో కార్పొరేట్ కాలేజీలకు చెక్. ఈ పని చేయరు. కార్పొరేట్ కాలేజీలు అడ్డగోలుగా దోసుకుంటున్నాయి. ఆడిందే ఆట పాడిందే పాటగా సామాన్యుల నుంచి, నిరుపేద కుటుంబాల నుంచి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు ఇక ఏ కాలేజీలో మంచి ఎడ్యుకేషన్ ఉంటుందో ఆ కాలేజీలో జాయిన్ చేస్తూ ఉంటే ఇక ఇంటరు ఎడ్యుకేషన్ పేరుతోటి పిల్లల తల్లిదండ్రుల రక్తం తాగుతూ ఉన్నారు. ఇలా లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇదేదో ఇంటర్ ఎత్తేసి ఈ కొత్త విధానానికి, కొత్త ఎడ్యుకేషన్ విధానానికి, విద్యా విధానం అటుగో వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో 5+3+3+4 విద్యా విధానం అట. ఇదొకటి అమలు చేస్తే బాగుంటుంది. ఇంకేమున్నాయి? ఇక్కడ ఇంకొక వార్త ఉంది. వాళ్ళవి త్యాగాలు, మీవి భోగాలు. దేశం కోసం ఇందిరా, రాజీవ్ ప్రాణత్యాగం. సోనియా, రాహుల్ పదవి త్యాగం చేసిండ్రు. కేసీఆర్ ఫ్యామిలీ రాష్ట్రాన్ని దోచుకుతున్నది. సీఎం ఇక మీ ఫామ్ హౌస్లలో ఇక జిల్లేలు మొలుసుడే.
10 ఏళ్లలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు ఎందుకు గుర్తుకు రాలే? మేము రాజీవ్ విగ్రహం పెడతామనగానే కూలుస్తామంటారా? ఎవరొస్తారో రండి తేల్చుకుందామని హెచ్చరిక. డిసెంబర్ 9న సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని వెల్లడి. పార్టీ ఆఫీస్కు జాగా ఇచ్చిన కొండా లక్ష్మణ్నే మరిచిన చరిత్ర కేసీఆర్ దని ఫైర్. ఇక సెక్రటరియట్ సర్కిల్లో మాజీ ప్రధాని రాజు విగ్రహావిష్కరణ. ఇక మరో శుభవార్త చెప్పింది రాష్ట్ర సర్కార్. వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులకు అప్లికేషన్లు, అదే నెలలో లబ్ధిదారుల ఎంపిక. పార్టీలు ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయాల సేకరణ, ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న తీరుపై స్టడీ. ఈ నెల 21న మరోసారి సబ్ కమిటీ భేటీ. ఇక రేషన్, హెల్త్ కార్డులకు గైడ్లైన్స్ పూర్తి. ఈ వానాకాలం పంట నుంచే సన్న వడ్లకు బోనస్. జనవరి నుంచి రేషన్పై సన్న బియ్యం పంపిణీ. వివరాలు వెల్లడించిన సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్. గల్ఫ్లో మనోళ్ళు చనిపోతే 5 లక్షల ఎక్స్గ్రేషియా 2023 డిసెంబర్ 7 నుంచి అమల్లోకి. గల్ఫ్ బాధితుల కోసము ప్రవాసీ ప్రజావాణి కౌంటర్. కార్మికుల సమస్యలపై అధ్యయనానికి కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రత్యేక పాలసీ. ఇక గల్ఫ్లో ఎవరైనా మనోళ్ళు చనిపోతే అందరికీ తెలుసు, సిద్దిపేట, నిజామాబాదు, సిరిసిల్ల ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారంతా కూడా బతుకు తెరువుకు ఇక గల్ఫ్ లాంటి కొన్ని దేశాలకు పోతూ ఉంటారు. సౌదీ, గల్ఫ్ లాంటి దేశాలకు పోతూ ఉంటారు. ఇతర దేశాలకు బతుకు తెరువుకు పోతారు. ఇక ప్రధానంగా మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి వాళ్ళు అయితే కూడా దగ్గరగా ఉన్నటువంటి ముంబైకో లేకపోతే ఇతర వెళ్ళి అక్కడ బతుకు తెరువు కోసం వాళ్ళు జీవనం సాగిస్తూ ఉంటారు. అక్కడ ఎవరైతే చనిపోతారో ఇట్లా గల్ఫ్లో చనిపోయే వారి కోసము సపరేట్గా ఒక ప్రజావాణి ఏర్పాటు చేసిరు, ఒక కౌంటర్ ఏర్పాటు చేసిరు. ఆ కౌంటర్లో ఫిర్యాదు చేసుకోవచ్చు. వాళ్ళకి ఎవరైనా చనిపోయే వాళ్ళకి 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తామంటూ ఓ వార్త రాసిరు. ఇక ఢిల్లీ సీఎం రేసులో అతిషి సునీత, అరవింద్ కేజ్రీవాల్తో సిసోడియా, రాఘవ్ చెద్దా భేటీ. ఇక సీఎం ఎంపిక, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చ. నేడు కేజ్రీవాల్ రాజీనామా. దేవుడి భూములను చెరపట్టిండ్రు. అన్యాక్రాంతమవుతున్న ఇతర రాష్ట్రాల్లోని మరో 6,000 ఎకరాలు. ఆలయ భూముల రక్షణకు డిప్యూటీ కలెక్టర్ నేతృత్వంలో స్పెషల్ టీం. ఇప్పటికీ 50,000 ఎకరాలకు జియో ట్యాగింగ్. ఫీల్డ్లో ఆఫీసర్లు, సిబ్బందిపై కబ్జాకోర్ల దాడులు. సర్వేయర్లు, పోలీసుల ప్రొటెక్షన్ కోరుతున్న ఎండోమెంట్ ఆఫీసర్లు. దేవుడు భూములను మొత్తం చెరబట్టిరట. 6,000 ఎకరాలు. రాష్ట్రంలో దేవాదాయ శాఖకు 91,827 ఎకరాలు. అక్రమార్కుల చెరలో 25,000 ఎకరాలు. 90,000 ఎకరాల్లో 25,000 ఎకరాలు మొత్తం అడ్డగోలుగా కబ్జా చేసినాయనట. అలా సర్వేయర్లు వాళ్ళంతా పోయి కొలుస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి అక్రమార్కులు వాళ్ళ మీద దాడి చేస్తారట. ఎంత అన్యాయం ఇది! ఏమంటారు కదా, అంతంత మొత్తం విడిచిపెడితే గుడితో సహా ఆ యొక్క లింగాన్ని కూడా మింగే రకంగా ఉన్నారు ఈ అక్రమార్కులు. ఇది ఎక్కడైనా ఇది హనుమకొండ జిల్లాలోని ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి ఆలయం అంటది. ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. గాంధీల గొప్పతనం గాడిదలకేం తెలుసు, మీ ఫామ్ హౌస్లో జిల్లేలు మనిపిస్తాం. 10 ఏళ్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలే? ఆ సన్నాసి విగ్రహం కోసం ఈ స్థలాన్ని రిజర్వ్ చేసుకున్నాడు. కొండా లక్ష్మణ్ బాబుజీ చనిపోతే చివరి చూపునకు వెళ్ళలే. ఇంతకంటే దుర్మార్గుడు, నీచుడు భూమి మీద ఉంటాడా? కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం. ఇక రాజు విగ్రహాన్ని కూల్చడానికి ఎవరొస్తారో రండంటూ సవాల్. కంప్యూటర్ను పరిచయం చేసింది రాజు అని తెలుసా? అదే లేకపోతే గుంటూరులో ఇడ్లీ వడ అమ్ముకునేటోడివి. కేటీఆర్ను ఉద్దేశించి ముఖ్యమంత్రి ఎద్దేవా. ఇక సచివాలయం ఎదుట రాజు విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం నిమజ్జనంలో ఇబ్బందులు ఉండొద్దని అధికారులకు ఆదేశం. నిన్నటి యొక్క విగ్రహావిష్కరణ అన్ని దినపత్రికల్లో హైలైట్గా కనిపిస్తుంది. మరోవైపు కొత్త రేషన్ కార్డులు. వచ్చే నెలల్లో ప్రజల నుంచి దరఖాస్తులు, స్మార్ట్ కార్డుల జారీ. ఈ నెలాఖరులోగా మార్గదర్శకాలకు తుది రూపు. స్కాన్ చేసి బియ్యం పొందేలా కొత్త కార్డులు. జనవరి నుంచి సన్న బియ్యం, వచ్చే నెల నుంచి సన్న వడ్లకు 500 బోనస్. మంత్రి ఉత్తమ్ కుమార్. ఖాతాలో ఉన్న నగదు మొత్తాన్ని ఫ్రీ చేయొద్దు, దొంగ సొమ్మును మాత్రమే నిలిపివేయాలి. సైబర్ మోసాల్లో నగదు బదిలీలకు సంబంధించి మద్రాస్ హైకోర్టు తీర్పు. అనేక మంది బాధితులకు ఊరట. ఖాతాలు ఫ్రీజ్ అవుతున్న వారిలో వందలాది మంది చిరు వ్యాపారులు. ఇంకొక వార్త. ద్వేషిస్తున్నా, మౌనంగానే ఉన్నా. ఈ 100 రోజుల్లో విపక్షాలు నన్ను హేళన చేశాయి. పటేల్ గడ్డపై పుట్టిన బిడ్డగా అన్ని భరించా మోదీ. దేశంలో తొలి వందే మెట్రో రైలు ప్రారంభం. ఇక మోదీ స్ఫూర్తించేలా నమో భారత్గా పేరు మార్పు. ప్రారంభానికి కొన్ని గంటల ముందు మార్చిన రైల్వే. నాగాపూర్, సికింద్రాబాద్, ఇక దుర్గ్ విశాఖ రూట్లలో 2 వందే భారత్ సహా 5 రైలు ప్రారంభం. ఇవే మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఒక్కసారి నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం.
నమస్తే తెలంగాణ, మన రాష్ట్రం మన పత్రిక. బా ఏం బాగా డిజైన్ చేసిరా, ఇక చూడు, ఇది ఒకసారి చూడాలి మీరు కూడా. ఇక నమస్తే తెలంగాణ రాసిండు, మీరికెళ్ళి పాలాభిషేకం చేస్తున్నట్టుగా తెలంగాణ తల్లి మీద పాలు పడతా ఉన్నాయి. ఎంత బాగా డిజైన్ చేసిరంటే, ఈ 10 ఏళ్లలో తెలంగాణ తల్లి గుర్తుకు రాలే, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని గుర్తుకు రాలే. ఇలా ఇది నేను అడుగుతున్న ప్రశ్న కాదు, యావత్తు తెలంగాణ ప్రజలు గత బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నారు. నిన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఏమన్నారు రేవంత్ రెడ్డి, ఎందుకు 10 ఏళ్ళు గుర్తుకు రాలే, మరి తెలంగాణ తల్లి మీద అంత ప్రేమ ఉంటాయని అడిగిండు. డిసెంబర్ 9న సచివాలయంలో మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నామని క్లారిటీ ఇచ్చిండు. ఇలా కేవలం విగ్రహాల మీద తెలంగాణ తల్లిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే ప్రయత్నమే చేస్తూ ఉంది ఈ బీఆర్ఎస్ పార్టీ తప్ప, ఈ 10 ఏళ్లలో మరి ఎందుకో గిట్లా పాలాభిషేకం చేయలేదు తెలంగాణ తల్లికి. ఇలా అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టంగానే ఇలా రాజకీయం కోసం తెలంగాణ తల్లి విగ్రహం ఇలా గుర్తుకొచ్చింది. తెలంగాణ తల్లి విగ్రహం గుర్తుకొచ్చింది కాక తెలంగాణ తల్లి విగ్రహానికి ఇలా పాలాభిషేకం చేస్తూ ఉన్నారట. ఎంత దారుణం అంటే, ఇలా రాజకీయాలను చూస్తూ ఉంటే ఎక్కడెక్కడ దిప్పుకుంటున్నారో కూడా అర్థం కాదు. అమ్మా తెలంగాణమా, అపరాధం మన్నించుమా, అపరాధం మన్నించుమా. ఇక తెలంగాణ ఆత్మ ఢిల్లీకి తాకటట. ఇదే రాజకీయ సమాధే కేటీఆర్ అన్న నెల దాటింది, మరి నోటీసులు ఇచ్చి నెలన్నర గడిచిన చర్యలేవి, సీఎం సోదరుడి ఇల్లు ఇంకా కూల్చేదేమి, దుర్గం చెరువు అమర్ కోఆపరేటివ్ సొసైటీకి గత నెల 8వ తేదీన హైడ్రా నోటీసులు, ఎఫ్టీఎల్లో ఉన్న నిర్మాణాలు తొలగించాలంటూ రేవంత్ అన్న తిరుపతి రెడ్డికి తాకీదులు, మరి నెల గడిచినా అటు కన్నెత్తి చూడనంటూ అధికారులు. ఇదో వార్త రాసిరు. ఇట్లాంటివి ఖచ్చితంగా మనం స్వీకరిస్తాం, మంచి వార్తలు రాస్తే. ఇంకేమున్నాయి, నీట మునిగింది 500 ఎకరాలు, నీళ్లు లేక ఎండుతున్నది 50,000 ఎకరాలు. సూర్యాపేట జిల్లాలో వరి సాగు కష్టాలు, ఖమ్మం మంత్రుల నిర్వాహకంతో కాలువ గండి, వరద తాకిడికి నిండా మునిగిన పంటలు, నేటికి చోద్యం చూస్తున్న నల్గొండ మంత్రులు. కాలువ గండి పూడ్చేందుకు సర్కార్ మీనమేషాలు, ఇప్పటికే పొలాలు నీళ్లకు రాక 12 రోజులు, మరో 3 వారాలైన ఎన్నమ్మ కాలువకు నీళ్లు కష్టమే, నెర్రెలు బారిన పొలాలు, ఎండుతున్న పంటలు. ఇట్లా రైతుల కష్టాల్ని ఇట్లా చూపిరి. గత 10 ఏళ్లలో నమస్తే తెలంగాణలో రైతుల కష్టాల్ని, నిరుద్యోగుల కష్టాల్ని ఎవరివి కూడా ఒక్కటి కూడా చూపించిన పాపన పోలే. ఇవాళ రైతులు గుర్తుకొచ్చి పాప ఎడమకాల గండి పడ్డది, ఆ గండి ఎప్పుడు పూస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షంగా ఇలాంటి ప్రశ్నించడం చాలా మంచిది, దీన్ని సమర్థించాలి. ఇలా నిజంగానే ప్రతిపక్షంలో ఉండి రైతుల పక్షాన మీరు నిలబడరంటే దీన్ని మనం ఖచ్చితంగా సమర్థించాలి. ఇటువంటి వార్తలు రాయాలి, ఇటువంటి వాటిని హైలైట్ చేసుకోవాలి. ఇక ప్రాజెక్టుల స్వాధీనానికి కేంద్రం మొగ్గు, ఇదొక వార్త రాశారు. ఇక మంత్రుల కుత రేవంత్పై క్యాబినెట్ సహచరులు గుర్రు అట. ప్రభుత్వ నిర్ణయాల వెల్లడిలో ద్వంద్వ వైఖరిపై ఆగ్రహం, తమకు చెప్పేది ఒకటి బయట చేసేది మరొకటి అంటూ ఫైర్. ప్రజల దృష్టిలో తమను చులకన చేస్తున్నారంటూ ఆవేదన, కీలక నిర్ణయాల్లో భాగస్వామ్యం చేయట్లేదని మండిపాటు, మంత్రులుగా ఉండి ప్రయోజనం ఏమిటని ఆవేదన. ఇక నేతల మధ్య అగంతంపై కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ. పోయి వినొచ్చినట్టున్నారు రాత్రి వాళ్ళు మాట్లాడుకుంటప్పుడు. సో ఇవి ఇవాళ హెడ్లైన్స్. ఒకసారి వార్తల వివరణకు వెళ్దాం. మనము వార్తల వివరణ చూసుకున్నట్టయితే ప్రధానంగా మన తొలి వెలుగులో ఉన్నటువంటి వార్త, నా హత్యకు రేవంత్ కుట్ర, తెలంగాణ ప్రజల కోసం చనిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నా, నన్ను హత్య చేయమని ఆర్కెపుడి గాంధీని పంపానంటూ రేవంత్ ఒప్పుకున్నాడు. నాపై హత్యాయత్నం చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.